సాధారణంగా విమానాశ్రయాల్లో బంగారం దొరికింది, డ్రగ్స్ దొరికింది, లేకపోతే ఇతరత్ర వెపన్స్ దొరికాయి, అనుమానాస్పద వ్యక్తుల దగ్గర కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయనేటువంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఢిల్లీ విమానాశ్రయంలో ఒక వ్యక్తిని చెక్ చేసినప్పుడు దీనికి సంబంధించి అతని బ్యాగ్లో దొరికినటువంటి వస్తువులు చూసి అక్కడ ఉన్నటువంటి వారు షాక్ అయ్యారు. అంటే అతని హ్యాండ్ బ్యాగ్లో ఏం దొరికిందనేది ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారినటువంటి పరిస్థితి. అతను హ్యాండ్ బ్యాగ్లో దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? అదేంటి అనంటే కోతి పుర్రె. ఒక స్కల్ని చూసిన తర్వాత అది మనిషి పుర్రెగా ఫస్ట్ భావించారు. అలాగే ఒక బోన్ కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం పక్కన, అది మంత్రించిందిగా లేకపోతే చేతబడి చేసేదాని విధంగా ఉంది అనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు. అతను కోతి పుర్రెని ఎందుకు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉన్నాడు? ఒకవేళ చెకింగ్లో ఇది దొరికితే చట్టం ప్రకారం దీనికి సంబంధించి ఎలాంటి శిక్ష ఉండదు అనేటువంటి ధోరణి, దొరుకుతామని తెలిసినప్పటికీ కూడా అతను హ్యాండ్ బ్యాగ్లో దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, మందు బాటిల్స్ అనో లేకపోతే గోల్డ్ అనో డ్రగ్స్ అనో ఇతరత్ర వేరే వాటిని కూడా అక్రమ రవాణా చేస్తూ దొరికిపోతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఈ వస్తువుని అక్రమ రవాణా అనాలా లేకపోతే చట్టవిరుద్ధం అనాలా ఇతరత్ర ఏమనాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. అధికారులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికుడి బ్యాగ్లో ఈ వింత వస్తువు కనిపించగానే ఇమ్మీడియట్గా కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించి అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఒక బ్లాక్ మ్యాజిక్ ఏమైనా జరుగుతోందా, ఆ ఉద్దేశంతోనే ప్రధానంగా ఒక విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రీ ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్లో పుర్రెను గుర్తించారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది. వన్యప్రాణులకు సంబంధించినటువంటి వస్తువుగా అనుమానించి ప్రయాణికుడిని సిఐఎస్ఎఫ్ పోలీసులకైతే అప్పగించారు. ఇక అది కోతి పుర్రె అని తెలిపాడు ప్రయాణికుడు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తదుపరి చర్యలు పోలీసులు చేపట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ఆ కోతి పుర్రెతో అతను ట్రావెల్ చేయాల్సి వచ్చింది? సరే, ఆ కోతి పుర్రె తనకు ఎక్కడ దొరికింది? ఒకవేళ కోతిని హత్య చేసి దాని పుర్రెని తీసుకొని వెళ్తూ ఉన్నాడా, లేకపోతే దానికి సంబంధించి ఒక బ్లాక్ మ్యాజిక్లో భాగంగా ఆ కోతి పుర్రె ఎప్పుడూ కూడా తనతో పాటే ఉంటుందా? రకరకాలైనటువంటి అనుమానాలు అయితే వెంటాడుతున్నాయి. కేసును పోలీసులు అలాగే అటవీశాఖ అధికారులు లోతుగా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అది నీకు ఎక్కడ లభ్యమైంది? దాన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? నువ్వు తరచూ విమానాలలో ఈ కోతి పుర్రెతోనే ప్రయాణం చేస్తావా? నీ వృత్తి ఏంటి? నీకుండేటువంటి ఉద్యోగం ఏంటి? లేకపోతే నువ్వేదైనా వ్యాపారం చేస్తావా? నీ కుటుంబ నేపథ్యం ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రకరకాలైనటువంటి అనుమానాలు, ఒకటి కాదు రెండు కాదు. అతని హ్యాండ్ బ్యాగ్లో కోతి పుర్రెని చూడగానే ఇమ్మీడియట్గా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. అతనేమైనా మాంత్రికుడా? ఏదైనా బ్లాక్ మ్యాజిక్లో భాగంగా దాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నాడా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. దీని పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్లో కోతి పుర్రె లభించిన ఘటన తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి. ఘటన ఎప్పుడు ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఆగస్టు 10న ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. తనిఖీ సమయంలో బోర్డింగ్కి ముందు ఉండేటువంటి ప్రీ ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్లో ప్రయాణికుడు క్యాబిన్ వద్ద అలాగే హ్యాండ్ బ్యాగ్ను సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎక్స్రే స్కానింగ్ చేశారు. ఒక అనుమానం వచ్చింది. ఎక్స్రే స్కానింగ్ చేసినప్పుడు ఏంటి, ఒక వింతైనటువంటి ఆకారంతో కూడుకున్న ఒక వస్తువు కనిపించింది. ఆ వస్తువు ఏంటి అని బ్యాగ్ను ఓపెన్ చేసి చూసినప్పుడు ఇమ్మీడియట్గా నిర్ఘాంతపోయారు. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కోతి పుర్రెది. దాని పక్కన బ్లాక్ మ్యాజిక్ కోసం ఉపయోగించేటువంటి ఒక మంత్రదండంతో ఉన్నటువంటి ఒక ఎముకగా కూడా దాన్ని గుర్తించారు. అతను బ్లాక్ మ్యాజిక్ ఏమైనా చేస్తాడా, లేకపోతే వేరే వారు ఎవరైనా జ్యోతిష్యులు కానీ లేకపోతే పండితులు కానీ సూచిస్తే వాటిని పెట్టుకొని తిరుగుతున్నాడా? ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజ్ యూజువల్గా విమానాశ్రయంలో అసాంఘిక అంటే ట్రావెల్ చేయకూడని అంటే తీసుకువెళ్ళకూడని నిషేధిత వస్తువులు ఎప్పుడు కూడా బయటపడుతూ ఉంటాయి. బంగారం దొరికిందనో, ఆల్కహాల్ దొరికిందనో, ఇతరత్ర మరేదైనా వస్తువులు దొరికాయనో చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఘటన మేము మొదటిసారి చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులు చెప్పినటువంటి మాట, బ్యాగ్లో అనుమానాస్పద ఆకారంలో ఒక వస్తువు కనిపించడంతో సిఐఎస్ఎఫ్ అధికారులు అయితే బ్యాగ్ను విప్పి లోతుగా తనిఖీ చేశారు. తనిఖీల్లో దాచి ఉంచినటువంటి ఒక జంతు పుర్రె బయటపడింది. అధికారుల ప్రశ్నలకు సదరు ప్రయాణికుడు స్పందిస్తూ అది ఒక కోతి పుర్రె అని సమాధానం ఇచ్చాడు. అయితే వన్యప్రాణుల భాగాలు వెంట తీసుకువెళ్లడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరం కావడం వల్ల భద్రతా దళాలు దీన్ని తీవ్రంగా పరిగణించాయి.
ఈ నేపథ్యంలో భద్రతా ముప్పు మరియు వన్యప్రాణి చట్టాల ఉల్లంఘన కోణంలో సిఐఎస్ఎఫ్ అధికారులు ఆ ప్రయాణికుడిని హైదరాబాద్ విమానం ఎక్కనివ్వకుండా నిలిపివేశారు. అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పుర్రెను భద్రపరిచి ప్రయాణికుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీసులకైతే అప్పగించడం జరిగింది. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు పోలీసులు. అలాగే వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ అధికారులు కొన్ని అంశాల మీద అయితే లోతుగా విచారణ జరుపుతున్నారు. బయటపడినటువంటి పుర్రె నిజంగానే కోతి పుర్రేనా, ఇది పర్టికులర్గా అనుమానం వ్యక్తం చేసింది. మరేదైనా జంతువుదా అనేటువంటి కోణంలో కూడా అధికారిక నిర్ధారణ కోసం వైల్డ్ లైఫ్ ల్యాబ్కి అయితే ఆ దొరికినటువంటి ఆ పుర్రెని అయితే పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణంలో కూడా విచారణ చేస్తారు. అలాగే ఈ పుర్రెను ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎలా సంపాదించాడు, ఇది పర్టికులర్గా మరి అతని దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అతని వద్ద నుంచి రాబట్టేటువంటి కీలక సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఈ పుర్రెను ఎందుకు తీసుకువెళ్తున్నాడు అంటే చేతబడులు, అలాగే మూఢనమ్మకాలు, సైంటిఫిక్ రీసెర్చ్ లేదా స్మగ్లింగ్ కోణంలో అనేటువంటి కోణంలో కూడా విచారణ అయితే చేపట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక పోలీసులు వైల్డ్ లైఫ్ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైనటువంటి చర్యలు అయితే చేపట్టేటువంటి అవకాశం ఉంది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు తనిఖీల్లో భాగంగా ఇలాంటి వింతలు విశేషాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ మేము మా కెరియర్లో చూసినటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం, విచిత్రమైనటువంటి వస్తువు, గతంలో ఎప్పుడూ కూడా మనుషుల అవయవాలతోనో లేకపోతే బోన్స్తో కావచ్చు, లేకపోతే ఇలాంటి స్కల్తో కావచ్చు, మేము అంటే వేరే వాళ్ళు ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ పట్టుబట్టిన సందర్భాలు అసలు లేనే లేవు. మొట్టమొదటిసారిగా ఒక కోతి స్కల్, అలాగే మంత్రదండం రూపంలో ఉండేటువంటి ఒక బోన్, దాన్ని కూడా ఆ బ్యాగ్లోంచి తీసి బయట పెట్టారు. దీనికి సంబంధించి బ్లాక్ మ్యాజిక్కా లేకపోతే ఇతర మూఢనమ్మకాల అనేటువంటి కోణాల్లో అయితే రకరకాలైనటువంటి కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో అతడు ఎవరిని కలవటానికి వచ్చాడు, ఎవరితో అతను మాట్లాడాడు, అతని ఫోన్ కాల్ డేటా కూడా నిశ్చితంగా పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడి నుంచే ఎవరైనా అది అతన్ని తీసుకొని వెళ్ళమన్నారా, ఇది పర్టికులర్గా వస్తున్నటువంటి అనుమానాలు. ఢిల్లీకి రావడానికి సంబంధించి ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితో ఎలాంటి డీల్స్ చేశాడు, ఈ అంశం మీదనే డీల్ చేశాడా లేకపోతే ఇతర వ్యక్తిగత అంశాల మీద అతను ఢిల్లీకి వచ్చాడా, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలనుకుంటున్నావు, దీనికి సంబంధించి ఎవరితోనైనా మీట్ అవ్వాలా, లేకపోతే ఈ కోతి పుర్రె కావచ్చు లేకపోతే బోన్ కావచ్చు, ఈ అంశానికి సంబంధించి అక్కడ ఎవరితోనైనా డిస్కస్ చేయబోతున్నావా, లేకపోతే వీటిని నువ్వు రవాణా చేస్తూ పట్టుబడ్డావా, ఇన్ని రకాలైనటువంటి కోణాల్లో ఈ అంశాన్ని అయితే విచారణ చేయబోతున్నారు అధికారులు.